తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరొకొండం. నేను ప్రసాద్. ఓడిపోయినా తగ్గేదే లేదంటున్న వైసీపీ జగన్ పర్యటనలో ఇవి గమనించారా? ఈ రెండు అంశాలపైన ఈరోజు మనం ఒక చిన్న విశ్లేషణ చేసుకుందాం. సో దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కావచ్చు, వైసీపీ నాయకుల ప్రవర్తన కావచ్చు, ఓడిపోయిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తున్నట్లయితే వైసీపీ ఎక్కడా కూడా మేము తగ్గేదే లేదంటుంది. సరే, ఎందుకు తగ్గేదే లేదంటుంది ఏంటి అంటే, వాళ్ళు ఎప్పుడు కూడా పరిపాలన తీరు పట్ల మేము ప్రజలకు అనుగుణంగానే నడిచాము, ప్రజలంటే మాకు అపారమైన గౌరవం, సో మేము మంచి పరిపాలన మంచి ప్రభుత్వమే చేశాము అని చెప్పేసి ఇప్పటికి చెబుతూ ఉంటారు. ప్రజలు సాచి కొట్టినా కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది మాటలు అవే. సరే, ఆ విషయం అలా పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అనేది మీకు వివరణ ఇస్తాను. సో ఓడిపోయినా తగ్గేదే లేదంటున్న వైసీపీ అనే దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాని తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇవి గమనించారా అని పెట్టాను చూసారా, ముందు దాని గురించి మాట్లాడుకుందాం. మీరు కనుక వరుస ఘటనలు తీసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన గుంటూరులో మిర్చి రైతులకు సంబంధించి వాళ్ళకి మద్దతు ధర లభించట్లేదని అప్పుడు పర్యటించారు చూసారా, అది. దాని తర్వాత రాప్తాడులో ఒక వ్యక్తి మరణించబడ్డాడు అని చెప్పేసి అక్కడికి పర్యటించారు కదా, అది. దాని తర్వాత పొదిలి పర్యటన ఏమో పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర కోసం వెళ్ళారు, రైట్. సో ఇక్కడ మీరు మిర్చి రైతులకు సంబంధించిన ఎపిసోడ్ కనుక తీసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనగానే సర్వసాధారణంగా వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీళ్ళందరూ జన సమీకరణ చేస్తారు, వస్తారు, బాగుంది, రైట్. వచ్చిన తర్వాత అక్కడ ఏం చేయాలి? ప్రభుత్వానికి ఆ నిరసన తెలియచేయాలి, ఆ రైతులకు మంచి జరిగేలాగా చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారంటే ఖచ్చితంగా ఆ రైతులకు ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, గుంటూరు మిర్చి యార్డుకి సంబంధించి అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడ వాళ్ళ మిర్చి రైతులకు సంబంధించిన బస్తాలు అవి కొట్టేశారు, ఎవరు లేపేశారు. చివరికి వాళ్ళకి మద్దతు ధర కావాలి, మా మిర్చికి సంబంధించింది అని అంటే, చివరికి ఆ మిర్చి అక్కడ దాని మీద అటాక్ చేసేసి అవి లేపేశారు. అక్కడ దొంగతనం జరిగింది. మరి దీనికి కారణం ఎవరై అంటారు? ఇది అర్థం చేసుకోండి. ఒకటి, రాప్తాడు ఘటన తీసుకోండి. రాప్తాడు ఘటన అక్కడికి వెళ్ళింది దేనికి? పరామర్శకి, ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వటానికి. అక్కడికి వెళ్ళిన సమయంలో అక్కడికి జన సమీకరణ ఎందుకు అసలు? సరే, అభిమానం మీద వచ్చారు అనుకుందాం. దాని తర్వాత ఈ తోపుదుత్తు ప్రకాష్ రెడ్డి ఏం చేశాడు? ఆయన కార్యకర్తలు, ఆయన హడావుడి, ఆయన బలం చూపించుకోవాలనుకుంటే ఏమో తెలియదు, కానీ చివరికి జగన్ హెలికాప్టర్ మీద దాడి చేశారు కదా వీళ్ళు, అది విండ్షీల్డ్ దెబ్బతిందిగా. సరే, అది దాని తర్వాత జరిగిన పరిణామాలు వేరు, మళ్ళీ పైలట్ని విచారణ పిలిచారు, అది వేరే విషయం. కానీ అక్కడికి ఆ కార్యకర్తలకి హెలిప్యాడ్ దగ్గరికి ఏం సంబంధం? వెళ్ళారు, అది అక్కడ కంపు చేశారు. నెక్స్ట్ పొదిలి ఘటన తీసుకుందాం. ఈ పొదిలి ఘటనలో సరే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేక కొంతమంది ప్రజలు అంటున్నారు, ఇంకొంతమంది తెలుగుదేశం పార్టీ కేడర్ అంటున్నారు, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి నిరసన తెలియజేయడానికి వచ్చారు, రైట్, ఓకే. అది అలా ఉంచితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, జన సమీకరణ చేసి తీసుకొచ్చుకున్నారు. అసలు బ్రహ్మాండంగా సక్సెస్, అసలు ప్రజలు బ్రహ్మరథం పట్టే చెప్పుకుంటారు. సార్, అక్కడ ప్రజల గురించి కాదు, అది కాదు, పోలీసుల పైన రాళ్ళు విసరటం, చెప్పులు విసరటం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పైన కాన్వాయ్ పైన చెప్పులు విసిరారు. ఎవరు విసిరారు? వైసీపీ వాళ్ళే విసిరేసుకొని మళ్ళీ ఇది కూటమి ప్రభుత్వం పైన తోశారని వీళ్ళు, లేదు వీళ్ళు అరాచకంగా వ్యవహరిస్తున్నారని వీళ్ళు. సో ఇలా ఎవరి వర్షన్లు వాళ్ళు చెప్తా ఉన్నారు. సరే, ఇది కూడా ప్రక్కన పెడదాం. దాని తర్వాత నిన్న ఇదే పొదిల్లో ఎవరెవరైతే అరెస్ట్ కాబడ్డారో ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళని కలవడానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్ళాడు. వెళ్తే అక్కడ సిఐ గారు పర్మిషన్ లేదు, రూల్స్ ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అన్నారు, రైట్. దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ రకంగా రెచ్చిపోయి సిఐ పైన మాట్లాడారో గమనించండి. ఇప్పుడు అదే కదా వీడియో సెన్సేషన్ అయింది. వీళ్ళు ఓటమి చెందినా కానీ పోలీసులను మాత్రం బెదిరించడం, వార్నింగ్లు ఇవ్వటం ఎక్కడ ఆగట్లా.
అది మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు పెట్టి ఆయన పోలీసులను అంటున్నాడు చూసారా, ఇది వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ సబ్ జైలు ముందు, అప్పటి నుంచి మొదలుకొని ప్రతి ఒక్కళ్ళు ఇదే పాట పాడతాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా పోలీసులు బట్టలు ఓడదీసేస్తానని ఆయన మాట్లాడతాం. దాని తర్వాత సీదిరి అప్పలరాజు ఆ రోజు ఏం మాట్లాడాడు అక్కడ, సీదిరి అప్పలరాజుకి సిఐకి మధ్య వాగ్వాదం. ఆ తర్వాత విడుదల రజని సిఐ గారు కారు మీద చేయొద్దని ఆమె. సో అసలు వీళ్ళు ఏమి సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, వీళ్ళు ఈ రకంగా ఇప్పుడు ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు అని అంటే దీన్ని బట్టి ఏం చేస్తున్నారు అర్థం చేసుకోండి. ఇంకా తర్వాత ఇది వైసీపీ ఓడిపోయినా తగ్గేది లేదంటున్న కారణం ఇదే. వీళ్ళు మాజీ మంత్రులు అయ్యి ఉంటేనే, మాజీలుగా ఉంటేనే ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, పొరపాటున మొన్న కానీ వైసీపీ గెలిచుంటే ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను చూసుకోండి. ఈ విడుదల రజని కావచ్చు, అమ్మటి రాంబాబు కావచ్చు, సీదిరి అప్పలరాజు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ప్రతి ఒక్కరూ పోలీసులే టార్గెట్గా. సో ఇదే పోలీసు వ్యవస్థను వీళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా వ్యవహరించారో చెప్పండి. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, చివరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఏంటి అసలు వీళ్ళు ఏం సంకేతం ఇద్దాం అనుకుంటున్నారు? ఇదే మరి కాకాని గోవర్ధన్ రెడ్డి, రండి నన్ను ఎప్పుడైనా ఎనీ టైం రండి, నేను అరెస్ట్ చేస్తే నేను పారిపోను, చేసుకోవచ్చు అన్నాడు. మరి 2 నెలలు అబ్స్కాండ్. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యే ఆయన ఏమన్నాడు, సో ఆయన పారిపోయాడు, అబ్స్కాండ్ అయ్యాడు అని చెప్పేసి ఎప్పుడైతే వార్తలు వచ్చినాయో లేదు అని చెప్పేసి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. మరలా ఆ తర్వాత ఏమయ్యాడో తెలియదు. సో ఇప్పుడు మొన్న పొదిలి అనేది దర్శి నియోజకవర్గం 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు ఉంటుంది. సో బ్రహ్మాండంగా జన సమీకరణ చేసుకుని తీసుకెళ్ళారు, అసలు తప్పేం లేదు. కానీ ఆ రకంగా అక్కడ దాడులు పాల్పడడం, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి అని అనుకోవడం, దీన్ని బట్టి దేనికి సంకేతం అసలు? సో ప్రభుత్వం కూడా మెతక వైఖరితో ఉందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏమీ లేదు. సో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా సరే కాలు బయట పెట్టే అవకాశాలు ఉన్నాయా? సరే బయట పెట్టకుండా చేయొద్దని కాదు ఉద్దేశం. ఇట్లాంటి దాడులు ఎవరైనా సరే చేస్తే వాటిపైన ఇమ్మీడియట్గా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. సో కండిషన్స్ అప్లై. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన రండి, జన సమీకరణ చేసుకోండి, కానీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకూడదు. చేసుకుందంటే దానికి మీరే బాధ్యులు, మీదే బాధ్యత అని చెప్పేసి కండిషన్ పెట్టండి. స్థానిక నాయకులకు పెడతారా, జగన్మోహన్ రెడ్డి గారికి పెడతారా, లేకపోతే అక్కడ ఇంకెవరికైనా సరే అసైన్ చేస్తారా, చేయండి. అట్లాంటివి చేయకుండా పర్మిషన్లు ఉంటాయి, వస్తారు. ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట తీసుకోండి మీరు. అది గుంటూరు కావచ్చు, రాప్తాడు కావచ్చు, పొదిలి కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని తగ్గినట్టు తగుదనమ్మా అంటే ఈ మాజీ మంత్రులు వెళ్తారు. వెళ్ళేసి ఇక వాళ్ళకి రెచ్చగొట్టే వాళ్ళు వీళ్ళు మాట్లాడతాం. వీళ్ళ మీద కేసులు ఉంటేనే, అనేక రకాలైన ఆరోపణలు ఉంటేనే ఈ రకమైన వ్యవహార శైలితో ఉంటున్నారు. పొరపాటున మొన్నగానే గెలిచి ఉంటే పోలీసుల సంగతి ప్రక్కన పెట్టేసేయండి. తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒకసారి ఊహించుకోండి మీ భవిష్యత్తు ఎలా ఉండేదో, మీ పరిస్థితి ఎట్లా ఉండేదో. సో ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. అయినా సరే మేము అప్పుడు మంచి పరిపాలన అందించామనే మాట మాత్రం వదలరు. ఇందులో మొహవాడమే లేదు. సో ఇక్కడ పదే ఇప్పుడు నేను చివరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన ఏ ఊరు అసలు? ఎక్కడో చంద్రగిరి నియోజకవర్గం. సరే మొన్న ఒంగోలులో వచ్చి పోటీ చేశాడు ఎంపీగా, సరే ఓటమి చెందారు. ఇప్పుడు పొదిలి నియోజకవర్గానికి వచ్చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళ పార్టీ కేడర్ను పలకరీయటానికి సిఐ గారిని బెదిరిస్తా ఉన్నాడు అనమాట. సో పోలీసుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఇక మరి అగమ్య గోచరం అయిపోయింది. చివరికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళ పరిస్థితి అంతే. ఈ సినిమా చూస్తే కూర్చోవాలేమో. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే వైసీపీ తీరు అయితే మారట్లా. మరి చూద్దాం ప్రజలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఓడిపోయినా తగ్గేది లేదంటున్న వైసీపీ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఈ విషయాలు గమనించారని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్నా దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.